అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దివ్యాస్ కిచెన్. ఈ వీడియో మీరు కొత్తగా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈరోజు అయితే నేను మీకు ఒక మంచి ప్రోడక్ట్ గురించి చెప్తున్నాను. ఇప్పుడున్న కరోనా సిచ్యువేషన్లో ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో రెనాటస్ నోవా, ఇట్స్ యాక్ట్స్ యాజ్ ఏ ఇమ్యూన్ బూస్టర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ప్రోడక్ట్ని అయితే ప్రమోట్ చేయట్లేదు, ఇది నేను యూజ్ చేస్తున్నాను, అందుకే జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను. ప్రజెంట్ ఉన్న కరోనా సిచ్యువేషన్లో ఇది బాగా యూజ్ అవుతుంది. దీనిలో ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడున్న కరోనా టైంలో అందరికీ కూడా ప్రోటీన్ ఎక్కువగా అవసరం, ఎందుకంటే కరోనా అనేది బాడీలో ఒకసారి ఎంటర్ అయ్యాక ప్రోటీన్ బేస్ చేసుకుంటుంది అనమాట. సో అందుకని ఈ ప్రోడక్ట్ బాగా యూజ్ అవుతుంది. అండ్ మెయిన్గా చెప్పాలి అంటే ఇది వచ్చేసి యుఎస్ఏ ప్రోడక్ట్. దీంట్లో కూడా మొత్తం ఫ్రూట్స్ని బేస్ చేసుకొని చేసిన క్యాప్సిల్స్ ఉంటాయి. సో మనం వచ్చేసి రోజుకి ఒక 4 క్యాప్సిల్స్ వేసుకోవాలి. దీంట్లో ఉన్న న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు చెప్తున్నాను. ఎనర్జీ వచ్చేసి అంటే 4 క్యాప్సిల్స్ మనం రోజుకి వేసుకోవాలి కదా. 4 క్యాప్సిల్స్లో ఎనర్జీ వచ్చేసి 352.90 కిలో క్యాలరీస్ ఉంటుంది. అలాగే డైటరీ ఫైబర్, కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లం ఏమీ రాదనమాట. డైటరీ ఫైబర్ చాలా బాగుంటుంది. దీంట్లో 19.65 గ్రామ్స్ డైటరీ ఫైబర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్బోహైడ్రేట్ 70.77 గ్రామ్స్ ఉంటుంది. ప్రోటీన్ వచ్చేసి 11.83 గ్రామ్స్ ఉంటుంది. మనకి డైలీ రావాల్సిన ప్రోటీన్ కంప్లీట్గా దీని నుంచి అందుతుంది అనమాట. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇది అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్యాట్ కూడా మనకి 2.50 గ్రామ్స్ ఉంటుంది. అది కూడా మనకి హెల్దీ ఫ్యాట్ అనమాట. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ బాటిల్ కూడా ఎక్కువ మందికి దొరకట్లేదు కూడా, అంత టైట్గా కూడా ఉంది నిజంగా చెప్పాలి అంటే. రెనాటస్ నోవా దీని పేరు. అండ్ దీంట్లో ఏంటంటే మొత్తం కూడా మనకి ఫ్రూట్స్ని బేస్ చేసుకొని క్యాప్సిల్ని తయారు చేశారనమాట. అవి కూడా ఎలాంటి ఫ్రూట్స్ అంటే బెర్రీ ఫ్రూట్స్లోనే కదా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. సో ఏవైతే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయో అలాంటి ఫ్రూట్స్ మొత్తాన్ని తీసుకొని ఇలా క్యాప్సిల్స్ రూపంలో చేశారనమాట. ఇది యుఎస్ఏ ప్రోడక్ట్. మన ఇండియాలో కూడా చాలామంది యూజ్ చేస్తున్నారు. కిడ్నీలో స్టోన్స్ని కూడా ఇది బాగా కరిగిస్తుంది. అండ్ ఈ ప్రోడక్ట్ ఎవరు యూజ్ చేయకూడదు అంటే 10 ఇయర్స్ లోపు పిల్లలు అండ్ లాక్టేటింగ్ ఉమెన్, ప్రెగ్నెంట్ ఉమెన్ అనే వాళ్ళు దీన్ని యూజ్ చేయకూడదు. ఎందుకంటే దీంట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది కదా. సో వాళ్ళల్లో లాక్టేటింగ్ ఉమెన్లో, ప్రెగ్నెంట్ లేడీస్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది అండ్ హార్మోన్స్ అన్నీ చాలా చేంజ్ అవుతాయి కదా. సో అందుకని వాళ్ళ మీద ఇంకా టెస్ట్ చేయలేదన్నమాట. వాళ్ళు దీన్ని యూజ్ చేయకూడదు. 10 ఇయర్స్ లోపు పిల్లలు కూడా దీన్ని యూజ్ చేయకూడదు. సో దీంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ చూసారు కదా. ఇంగ్రీడియంట్స్ ఏమి యూజ్ చేసుకొని ఈ క్యాప్సిల్స్ని ప్రిపేర్ చేశారో నేను చెప్తున్నాను. దీంట్లో యూజ్ చేసిన ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మెకా రూట్ అనమాట. అదేం చేస్తుందంటే మన కాన్సన్ట్రేషన్ని ఇంక్రీజ్ చేస్తుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ని కంట్రోల్ చేస్తుంది. లేడీస్లో వచ్చే గైనిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దీనివల్ల క్యూర్ అవుతాయన్నమాట. ఎముకల్ని కూడా బాగా గట్టిగా చేస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సైబీరియన్ జిన్సింగ్ అనమాట. ఇదేం చేస్తుందంటే నిద్రలేమి అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, చాలా మందికి నైట్ అనేది నిద్ర పట్టదు కదా. సో అలాంటి ప్రాబ్లం కూడా ఇది తగ్గిస్తుంది అనమాట. బాగా నిద్ర వచ్చేలా చేస్తుంది. అండ్ మన ఇమ్యూనిటీ పెంచడంలో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో డయాబెటీస్ వాళ్ళకు కూడా గ్లూకోజ్ లెవెల్ అనేది ఇది తగ్గిస్తుంది. అంతేకాకుండా మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రానివ్వదు. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎల్డర్ బెర్రీ అనమాట. ఇది వైటమిన్ సి అండ్ వైటమిన్ ఈ కన్నా కూడా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ దీంట్లోనే ఉన్నాయి. సో మన ఇమ్యూనిటీ పెంచడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే మన స్కిన్ బాగా గ్లో అవుతుంది, స్కిన్ పైన ఉన్న పిగ్మెంటేషన్ పోతుంది. సో న్యాచురల్గానే బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. హెయిర్ కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట. అన్ని కంప్లీట్గా న్యూట్రియన్ వాల్యూస్ అన్నీ దీంట్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రెస్బెర్రీ అనమాట. ఇది వెయిట్ లాస్లో కూడా మనకి బాగా యూజ్ అవుతుంది. రెస్బెర్రీ ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట ఇమ్యూనిటీ పెంచడంలో. కాస్మోటిక్స్లో కూడా ఈ ఫ్రూట్ని బాగా యూజ్ చేస్తారు. స్కిన్ చాలా బాగుంటుంది అనమాట, గ్లోగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కరెంట్ ఫ్రూట్ అనమాట. ఇది బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది అండ్ ఎలర్జీస్ని తగ్గిస్తుంది. డయాబెటీస్ ప్రాబ్లమ్స్ని కూడా ఈ బ్లాక్ కరెంట్ ఫ్రూట్ అనేది చాలా బాగా తగ్గిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సోర్ చెర్రీ. ఇది మన ఇమ్యూనిటీని పెంచడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదేం చేస్తుందంటే మనకి క్యాన్సర్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కదా, యూరినరీ ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ రానికుండా చేస్తుంది. క్యాన్సర్ని కూడా చాలా బాగా క్యూర్ చేస్తుందని రీసెర్చెస్ అనేవి చెప్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి గెనాడర్మా లుగ్డియం ఫ్రూట్ అనమాట. ఇన్ఫెక్షన్స్ని, క్యాన్సర్ నుంచి కాపాడుతుంది అనమాట. అంతేకాకుండా ఆస్తమా, ఊపిరితిత్తులను కూడా చాలా బాగా
అంటే ప్రొటెక్టెడ్గా ఉంచుతుంది. ఇప్పుడున్న కరోనా సిచ్యువేషన్లో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సిగ్రు. ఇది వచ్చేసి 4000 ఇయర్స్ నుంచే మనకి ఇది ఉందన్నమాట. ఇదేం చేస్తుందంటే ఎనీమియాని తగ్గించడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పులు అలాంటి వాళ్ళకి చాలా బాగా రిలీఫ్ ఇస్తుంది. జాయింట్ పెయిన్స్ని కూడా బాగా తగ్గిస్తుంది. అండ్ దీంట్లో మెయిన్గా చెప్పాలి అంటే కొలాజిన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అంటే మెయిన్గా కొలాజిన్ని ప్రిపేర్ చేస్తుంది. దీనివల్ల యంగ్గా ఉంటారనమాట. చాలా బాగుంటుంది, స్కిన్ షైనీగా ఉంటుంది. ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా కలిపి ఈ క్యాప్సిల్స్గా చేశారనమాట. చాలా బాగుంది. నేనైతే 1.5 month నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా ఇచ్చిందంటే కొంచెం హెయిర్ ఫాల్ ఉండేది అంతకుముందు, అసలు ఇప్పుడు దువ్వినా నాకు హెయిర్ ఫాల్ అనేది లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లో వచ్చింది, ఫేస్లో గ్లోగా వచ్చింది. ఎలా యూజ్ చేయాలి అంటే ఇది క్యాప్సిల్స్ లాగా ఉంటాయన్నమాట. క్యాప్సిల్ని మార్నింగ్ ఎంటీ స్టమక్ మీద ఒక క్యాప్సిల్ వేసుకోవాలి స్టార్ట్ చేసినప్పుడు. అలాగే ఈవినింగ్ కూడా ఈవినింగ్ డిన్నర్కి ముందు అంటే 1 hour ముందు ఖచ్చితంగా అది కూడా లైట్ వేడిగా గోరువెచ్చని నీళ్ళతో వేసుకోవాలి క్యాప్సిల్ని. మార్నింగ్ కూడా అంతే, ఎంటీ స్టమక్ మీదే కంపల్సరీ వేసుకోవాలి. సో అలా ప్రతిరోజు వేసుకొని 1 week తర్వాత మార్నింగ్ 2 క్యాప్సిల్స్ వేసుకోవాలి, ఈవినింగ్ కూడా మళ్ళీ 2 క్యాప్సిల్స్ వేసుకొని ఇంకా కంప్లీట్ చేయాలంటే దీని కాస్ట్ నేను 1350 తీసుకున్నాను. సో మనం ఒక బాటిలే తీసుకుంటే మనకి ఇంకా 1450 పడుతుంది. సో నేను 1450 పడుతుంది. 2 bottles కనుక మనం తీసుకుంటే 1350 పడుతుంది అన్నారు. అందుకని నేను ఇలా 2 bottles తీసుకున్నాను. సో క్యాప్సిల్స్ కూడా మనకి ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి. మనకి ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇలా సీల్ ఉంటుంది. సో నేను ఇది వచ్చేసి నేను యూజ్ చేస్తున్న బాటిల్ అనమాట. సో ఇలా ఉంటుందన్నమాట. చూడండి ఆల్మోస్ట్ అయిపోతుంది కూడా దీంట్లో క్యాప్సిల్స్ కూడా చూపిస్తున్నాను. సో ఇలా ఉంటుంది క్యాప్సిల్ వచ్చేసి. ఈ క్యాప్సిల్ని మార్నింగ్ ఎంటీ స్టమక్ మీద తీసుకొని అది కూడా గోరువెచ్చని నీళ్ళతో తీసుకొని 1 hour తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలన్నమాట. అలాగే ఈవినింగ్ కూడా డిన్నర్కి ముందు 1 hour ముందు వేసుకొని సో అలా 1 hour తర్వాత డిన్నర్ చేయాలి. ఇంట్లో ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ ఏమీ లేవు, మొత్తం కూడా న్యాచురల్ ప్రోడక్ట్. అందుకే దీని గురించి జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇమ్యూనిటీని పెంచుకోవటం మనకి చాలా అవసరము. సో సిచ్యువేషన్ అయితే చాలా క్రిటికల్గా ఉంది నిజం చెప్పాలి అంటే. సో అందుకని ఇప్పటికిప్పుడు మనం ఫుడ్ తీసుకొని ఇమ్యూనిటీని పెంచేసుకోవాలంటే ఇమ్యూనిటీ అనేది అప్పటికప్పుడు ఏం పెరగదు కదా. సో అందుకని ఈ క్యాప్సిల్స్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది అని నేను అనుకొని ఇది యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది మనకి మొత్తం ఫ్రూట్స్నే బేస్ చేసుకొని చేశారు. అండ్ దీంట్లో కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్ కానీ ఏమీ లేదు. నేను యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంది. అందుకే మీకు ఈ జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను. సో ఎవరికైనా యూజ్ అవుతుంది, హెల్త్ బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే దీని గురించి చెప్తున్నాను. అయితే ఇలా ఉన్నాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో దొరకట్లేదు కూడా, అందుకని నేను ఒకటి ఎక్స్ట్రా కూడా తీసుకున్నాను. సిచ్యువేషన్లో ఇమ్యూనిటీని అప్పటికప్పుడు పెంచుకోవడం అంటే కుదరదు కదా. సో ఇవైతే హెల్దీగా ఫ్రూట్స్ని యూజ్ చేసుకున్న ప్రోడక్ట్స్ కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.